కావలి వాయిస్ కు స్వాగతం. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డినే చంపాలనుకున్న వైసీపీ పార్టీ నాయకులకు చిన్న చితకా నాయకులను చంపడం పెద్ద కష్టమేమీ కాదని తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు విమర్శించారు. కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. కావలి రూరల్ మండలం తాగేటివారిపాలెంలో వైసీపీ నేతల దాడిలో మృతి చెందిన దళిత యువకుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్త చాట్ల వాసు మృతి పట్ల వారు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. వైసీపీ పార్టీ నాయకుల ఆకృత్యాలకు అండగా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఉండటం బాధాకరమన్నారు. ఇకపై చూస్తూ ఊరుకోమని తగిన విధంగా స్పందిస్తామని హెచ్చరించారు. మొన్నటి రోజున జరిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. చాట్ల వాసు మృతి ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ హత్యగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ బలోపేతం కాకుండా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ఊర్లో ఆ పార్టీని బలహీనం చేయాలి, బెదురు పెట్టాలి, భయపెట్టాలి అనే దాని మీదే ఈ హత్య జరిగిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎక్కడ రేపు వాళ్ళకి అడ్డు ఉంటాడో, ఎక్కడ వాళ్ళకి వ్యతిరేకంగా తిరుగుతాడో అని కేవలం దాంతోనే హత్య చేయబడ్డాడని చెప్పి తెలియజేస్తాను. గతంలో చూసుకుంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గోతిపాతల తేజ మీద ఏ విధంగా పైచాచికంగా పెట్రోల్ బంకులో దాడి జరిగిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా దిగ్గిరాల కరుణాకర్ ఇదే ముసునూరులో దిగ్గిరాల కరుణాకర్ని వేధించి హింసించి అతను ఏ విధంగా చచ్చిపోయే వరకు తీసుకొచ్చిందో ఈ పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అంటే అధికారం ఉన్నా అధికారం లేకపోయినా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి దళితుల మీదనే ఆయుధాలు ఉపయోగిస్తూ దళితుల్ని హత్య చేయడమే పరిపాటిగా మారిందని చెప్పి మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలం చూస్తే సౌమ్యుడు పెద్ద మనిషి అరగల కృష్ణన్న మీద దాడి చేయడం ఎంతవరకు సభాబంది తెలియజేస్తా ఉన్నాం. ఇదే కారణంగా వైసీపీ పార్టీ ఎక్కడ బలహీనపడు చేయాలని చెప్పి అక్కడ స్ట్రాంగ్గా ఉన్న లీడర్లని హతమార్చుకుంటూ వాళ్ళని భయపెడుతూ వాళ్ళని కొడుతూ గందరగోళం చేసే పరిస్థితికి ఈరోజు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకా ముందుకు పోతే మరి ఫైరాన్ కేసు విషయంలో ఎస్సీలను వాడుకొని ఎస్సీల మీద కేసులు పెట్టేదాకా మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకొచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నాం. సాక్షాత్తు కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారిని హతమార్చడానికి నువ్వు ప్రయత్నం చేసావని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆయన కోరిలో రెక్కి నిర్వహించి అక్కడ కూడా ఎస్సీలను వాడుకొని కృష్ణారెడ్డి గారిని తుడిముట్టించాలని చెప్పి నువ్వు ప్రయత్నం చేసావు. అంటే ఒక ఎమ్మెల్యేనే మీదకే నువ్వు పోయి ఆయన చంపాలని చూసినప్పుడు ఈ చిన్న చిన్న చోట మూట నాయకులు ఎంత నీకు అని చెప్పి తెలియజేస్తుంటాయి. అంటే నీ మైండ్ సెట్ అంతా కూడా హత్యలు చేసి రాజకీయం చేయాలని చెప్పి నువ్వు ఇదిగా ఉన్నావు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో మనం చూసుకుంటా ఉంటే మతాల మధ్య కులాల మధ్య నువ్వు ఏ కులాన్ని హింసించలేదు. కావల్లో మలిశెట్టి వెంకటేశ్వర కాడి నుంచి కాపు కులాన్ని హింసించి కాపు ఆడబిడ్డలను హింసించి గందరగోళం చేసి వాళ్ళు బిడ్డలు బయటికి పోవాలంటే భయప్రాంతాలకు గురి చేసిన వ్యక్తివి నువ్వు అని చెప్పి తెలియజేస్తా ఉన్నావు. ముస్లింలకి ఎస్టీల మధ్య తగాదాలు పెట్టాలని చెప్పి చూసావు. నువ్వు ఒక ఎస్టీ అమ్మాయి ఎప్పుడో ముస్లింలు పెళ్లి చేసుకుని ఆ మతం మార్చుకొని పోయి వాళ్ళ మతంలో అన్ని సాంప్రదాయాల పరంగా చేసుకుంటాం అంటే అదేదో ఇళ్ళ మధ్య గొడవ పడితే పెద్ద మనిషిగా పోయిన వ్యక్తిని టీడీపీ పార్టీ అని చెప్పి చేసావు. మతాల మధ్య కులాల మధ్య దేశాలు పెట్టి ఈ కావాలని ఏం చేయాలనుకుంటున్నాం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మేము ఇదే పరిపాటిగా కొనసాగితే మేము ఎస్సీసీల ఆధ్వర్యంలో మీ ఇంటిని ముట్టడిచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క చాట్ల వాసు మృతికి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కానీ ఆ కుటుంబానికి అండగా ఉంటామని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో అయితే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అయితేనే ఆ కుటుంబానికి అండగా ఉండి వాళ్ళకి ఏమేమైతే రావాలో ఎస్సీ కేసు నమోదైందని చెప్పి దానికి రావాల్సిన అన్ని కూడా మేము చూస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సరాయిపాలెం పంచాయతీలోని తాగేటివారిపాలెంలో అతి దారుణం జరిగింది. చాట్ల వాసు అనే మా కార్యకర్తని మంద మధు అనే వ్యక్తి
మనుషులు పెట్టి గుర్తించడం, అతి దారుణంగా చంపబడడం జరిగింది. ఈ వైసీపీ నాయకులు ఈ హత్య రాజకీయాలు ప్రోత్సహిస్తున్నంత కాలం ఇది జరుగుతూనే ఉంటుంది. మొన్న ఇక్కడ కరుణాకర్ని చంపారు. అంతకుముందు ఉలవపాడులో ఒక కుర్రోడిని రోజుపాతల విజయనే ఉన్న అతి దారుణంగా తేజాని అతి దారుణంగా కొట్టడం జరిగింది. ఈ విధంగా కొట్టుకుంటా పోతున్నారు. ఇది ఆ నాయకులు ప్రోత్సాహం వల్ల జరుగుతుంది. వైసీపీ కార్యకర్తలు ఈ విధంగా కొట్టుకుంటా పోతే మేము కూడా స్పందించి మేము ఏదో చేయాల్సి వస్తుంది. ఇది ప్రతాప్ రెడ్డి దగ్గరుండి చేయిస్తున్నారని మేము అనుకుంటున్నాం. నిన్నటి రోజున జరిగిన దారుణ సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్నటి రోజున చాట్ల వాసు అనే మా టీడీపీ కార్యకర్తని దారుణంగా వైసీపీ నాయకులు కొందరు వ్యక్తులు దారుణంగా అతన్ని దుండగులు ఎట్లా కొట్టారో ఏమైందో తెలియదు, కానీ అతన్ని తల పగలగొట్టడం జరిగింది. అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను నిన్న మరణించడం జరిగింది. ఈ విషయంలో వైసీపీ నాయకులు అంతకుముందు ఇదే చేశారు, ఇప్పుడు ఇదే చేస్తున్నారు. ఎంత చేసినా కానీ కుక్క తోక చక్కగా రానట్టు వీళ్ళు చేసే పనులు, వైసీపీ వాళ్ళు చేసే పనులు అదే విధంగా ఉన్నారు, కానీ మారటం లేదు. అందుకని నేను చెప్పేది ఏంటంటే కుక్క తోక ఎట్లాగా చక్కగా రాదు. అందుకని దాన్ని కట్ చేస్తేనే దానికి పరిష్కారం జరుగుతుంది. కాబట్టి నేను అనేది ఏంటంటే వైసీపీ నాయకుల్ని, వైసీపీ పార్టీని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేలా మనం చేయాలన్న కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాను. మీరందరూ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా చాట్ల వాసు గారికి చనిపోయినటువంటి పరిస్థితి అంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది రాజకీయంగానో లేకపోతే మాట్లాడాల్సిన సందర్భం కూడా కాదు. మేమందరం ఏం చెప్తున్నాము, ఒక పద్ధతి ప్రకారంగా క్రమబద్ధతతోటి ఎస్సీల మీద ఎస్సీల చేతనే దాడులు చేస్తున్నారు అనేటువంటిది మాత్రం ఇది వాస్తవం. కారణం ఏంటంటే మొట్టమొదటి నుంచి 2014-19 తర్వాత 2014-19 నుంచి ఎప్పుడైనా ఎక్కడైనా ఇటువంటి సంస్కృతి ఉండిందా ఈ రాష్ట్రంలో? 2019 తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యంగా దళితుల మీద దాడులు స్టార్ట్ అయినాయి. ఆ క్రమంలోనే మన నియోజకవర్గంలో ఇంకొక అడుగు ముందుకేసి ఈ ప్రతాప్ రెడ్డి గారు ఏ విధంగా ఒక్కొక్కరిని మొట్టి పెడతా వచ్చాడో, ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడో మీ అందరికీ తెలిసిన విషయం. అన్నిటికన్నా ముఖ్యంగా అసలు ఏ రోజు కూడా కావిల్లో ఎప్పుడు ఒకరి మీద ఒకరు దాడులు జరిగినటువంటి సంస్కృతి లేదు. ఎప్పుడు ఒక మనిషిని చంపాలనుకున్నటువంటి సంస్కృతి అసలే లేదు. కానీ ఈ ప్రతాప్ రెడ్డి ఏ రోజైతే ఎమ్మెల్యేగా అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటిదాకా అతను నంగనాచి లాగానే కనపడుతూ ఉన్నాడు జనాలందరికీ. ఎప్పుడైతే అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాడో, ఎప్పుడైతే ఎమ్మెల్యే పదవి అతను ఎత్తినెక్కిందో అతనికి అహంకారం ఎక్కువైపోయింది. కానీ ఈ అహంకారం ప్రజలందరికీ భయపడాలంటే ఏ విధంగా వాడుకోవాలా? కేవలం ఎస్సీలు మాత్రం వాడుకోవాలా? ఎస్సీలతో బట్టి ఎస్సీలను దండించాలా? వీళ్ళని చూసి పక్కనోడు భయపడాలా అనేటువంటి ఆలోచనతో ఆయన అనుకున్నాడో ఏమో, కానీ వరుస క్రమంలో మొత్తాన్ని మొదలు పెట్టుకుంటూ వచ్చాడు. మా బాబురావు గారు అన్నట్టు పైడి హర్ష కాడి నుంచి ఫస్ట్ స్టార్టింగ్, ఆ తర్వాత గోచిపాతల తేజ, ఇక్కడ కరుణాకర్ని వరుసగా చచ్చేవాడు చస్తాడు, బతికేవాడు బతుకుతాడు అన్నట్టుగా కొట్టుకుంటూ వచ్చాడు. అదే క్రమంలో మేము కూడా దానికి అనుగుణంగా ఎదుర్కొన్నాం. గతంలో ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడు కూడా అదే సంస్కృతిని తీసుకొస్తూ ఉన్నాడు. ఏ విధంగా? నేను ఇంకా అధికారంలో ఉన్నాను, ఇప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతూ అనుకుంటున్నాడు ఏమో అతను. మా ఎమ్మెల్యే గారు ఈరోజు కూడా ఈ సంస్కృతిని దగ్గరికి రానిలేదు కాబట్టి ఆయన కోరి మీద రెక్కి నిర్వహించిన ఆయన మీద చంపే కార్యక్రమాన్ని తీసుకున్నా కూడా ఇది మంచి పద్ధతి కాదు అని చట్టపరంగా పోయినట్టే, కానీ భౌతిక దాడులు దిగడానికి ఎటువంటి ప్రయత్నాలు కూడా జరగల. మేమైతే ఇప్పుడు చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా కానీ, ఏ మాలోడైనా, ఏ మాదిగోడైనా, ఏ ఇరుకులైనా, ఏ యానాదైనా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవతల వాళ్ళు ఎక్కడైనా తిట్టినట్టు కొట్టినట్టు అక్కడ సంస్కృతి ఉంది, ఎక్కడా లేదు. మరి వాళ్ళు కరగల కృష్ణయ్య అనేటువంటి వ్యక్తి మాజీ ఎంపీటీసీ, చాలా పద్ధతైనటువంటి వ్యక్తి. అతన్ని కొడితే ఇప్పటికి కూడా నెల్లూరు హాస్పిటల్కి కంటికి ట్రీట్మెంట్ పోతూ ఉన్నాడు. ఈ విధంగా మళ్ళీ నిన్న కాక మొన్న వాసుని నిలువనే చంపించేసేసాడు.
దీని అంతటి కారణం నేను ఏదన్నా తప్పు చేయాలనుకుంటే నా వెనకాల ఎవరున్నారు అనేటువంటి ధైర్యం ఉంది వాళ్ళకి. మాకు ఆ ధైర్యం లేదు. మేము ఏ చిన్న తప్పు చేసినా మా పోలీస్ స్టేషన్, మా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో మా పార్టీ చిన్న పిల్లవాడు వాడు మన పార్టీ వాడు ఒక చిన్న తప్పు చేసిన దానికి లోపల వచ్చి ఓన్ కొట్టించాడు ఆ ఎమ్మెల్యే గారు. ఇటువంటి పద్ధతి మంచిది కాదురా ఇదేనని. మరి వాళ్ళకి ఆ పరిస్థితి లేదు. వాళ్ళకి ఆ పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళకి అండా దండ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి ఉన్నాడు అన్న ఉద్దేశంతో వాళ్ళు పెట్టలేకపోతున్నారు. ఆ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మేమందరం కూర్చొని మాట్లాడుకొని మేము వాళ్ళని పరామర్శించి వెళ్ళిన తర్వాత వాళ్ళ కుటుంబానికి అండగా నిలబెడతాం. మేమైతే ఒకటే నిర్ణయించుకున్నామయ్యా, మీకు పత్రికా ముఖంగా సోషల్ మీడియా పరంగా అందరికి కూడా చెప్తున్నాం. బాబురావు గారు అన్నట్టు ప్రతి దాడికి సిద్ధంగా ఉండండి వైసీపీ నాయకులారా. ఎస్సీల మీద ఈగ వాళ్తే ఒప్పుకునే సమస్య లేదు. ఇంకా ఎంతకాలం అని భరిస్తామయ్యా? ఎంతకాలం అని కేసులు పెట్టించుకుంటాం? ఎంతవరకు తన్నులు తింటాం? ఎంతవరకు ఆత్మహత్యలకు పురికొల్పించుకుంటాము? ఎంతవరకు చంపించుకుంటాము? ఇక మీదట ఆ సంస్కృతి ఇంకా జరగదు. ఎమ్మెల్యే గారితో మాట్లాడతాము, మళ్ళా ఒకరోజు ప్రెస్ మీట్ పెడతాం. ఇక మాత్రం ప్రతి దాడికి మాత్రం సిద్ధంగా ఉంటామనేది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ హత్యా రాజకీయాలకి బాగా తోడ్పడుతున్నారు. ఈ హత్యా రాజకీయాలు మానుకోవాలంటే అలా వ్యక్తికి ఏదో జరిగింది, ఏదో వ్యక్తిని చంపారు అన్న విధమే కాకుండా ప్రతి కార్యకర్త కూడా ముందుకొచ్చి ప్రతి కార్యకర్త కూడా మనలో మన వాళ్ళకి ఎవరికో జరిగింది అనేదే కాకుండా ఈరోజు ప్రతి కార్యకర్త కూడా మనం యావత్ రాష్ట్రం వైపు కూడా మనం చాలా హత్యా రాజకీయాలు జరిగినట్టు సందర్భాలు మనం తెలుసుకొని ఉన్నాము. కాబట్టి మనం ఇలాంటి పునర్విభజన జరగకుండా మళ్ళా ఇది జరగకుండా చూడాలంటే మనం అందరం ముందు స్పందనతో, అంటే కొట్టించుకొని మనం కేసు పెట్టడం కాదు, మనం తన్ని వాళ్ళు పెట్టుకోవాలి కేసులు. ఈ రోజు అధికార పార్టీలు ఉండి కూడా మనోళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే, మనోళ్ళు చేస్తున్నారంటే, అనేక ఇబ్బందులు గురవుతున్నారంటే మనం కూడా ముందుండి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు చనిపోయినటువంటి ప్రసాద్కి మనం బాగా కూడా వాసుకి మనం బ్రహ్మాండంగా ఉన్నటువంటి వానికి మనం అండగా నిలబడాలి. ఆ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా తరలి మన నియోజకవర్గం, కనీసం నియోజకవర్గం అంతా కార్యకర్తలు అంతా కూడా మన వాళ్ళందరూ, మన దళితులు, ఇంకా ఉన్నటువంటి సానుభూతి పరులు మొత్తం కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరం కూడా పరామర్శించి ప్రతి ఒక్కరిని కూడా మనం స్పందించి చేసి ఎక్కడ ఏం జరిగినా కూడా మనకెందుకు అనుకుంటే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇలాంటి హత్య రాజకీయాల్ని మనం అరికట్టవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విలేకరి మిత్రులకు తెలియజేస్తూ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. నిన్నటి రోజున మరణించినటువంటి చాట్ల వాసు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరఫున, అలాగే ఎస్సీసీఎల్ తరఫున ముందుగా ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో వైసీపీ అనే ఒక పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి, ఆ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టోటల్గా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు పూర్తి స్థాయిలో మారిపోయాయి. అంతకు ముందున్న రాజకీయాలు వేరు. జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా ఆయన ఒక పార్టీ పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరిగే రాజకీయం వేరుగా కనిపిస్తూ ఉంది ఈరోజు రాష్ట్రంలో. విచిత్రం ఏమంటే ఆయన పిలుపు అందుకున్నాడో ఏమో నాకు తెలియదు కానీ, రపరప అందుకున్నాడో ఏమందుకున్నాడో నాకు తెలియదు కానీ, మన కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మెత్తడి ప్రసాదం, ఆయన కూడా ఎన్ని అధికారంలో ఉన్నప్పుడు కానీ అనధికారంలో ఉన్నప్పుడు కానీ ఎన్ని దాడులు, ఎన్ని హత్యలు, ఎన్ని హత్యాకాండలు, హత్యాయత్నాలు చేశాడంటే ఆయనతో పోటీ పడే పరిస్థితి, రాష్ట్రానికి పోటీ పడే పరిస్థితి కావలి నియోజకవర్గాన్ని తీసుకొచ్చారని సందర్భంగా తెలియజేస్తాం. అయితే మరి ఆ రోజు దుగ్గిరాల కరుణాకర్, తేజ, పైడి హర్ష, దుగ్గిరాల కరుణాకర్ మరణించాడు. పైడి హర్ష ఆత్మహత్య చేసుకొని చనిపోయాడన్న పరిస్థితిలోంచి పార్టీ బతికించుకుంది. అలాగే తేజాన్ని వాళ్ళ ఇష్టారాజ్యంగా దాడులు చేసి అతను హాస్పిటల్ పాలు చేయడం జరిగింది. వీటన్నిటి మీద ఆ రోజున మరి తెలుగుదేశం పార్టీ పరంగా మరి చెలో కావులైతేనేమి, దుగ్గిరాల కరుణాకర్ విషయంలో ఆ కుటుంబానికి రావాల్సినటువంటి రాయితీలైతేనేమి, పార్టీ పరంగా
మేము వాళ్ళకి ఆ కుటుంబానికి నీడగా ఉన్న ఇంటిని వాళ్ళకే ఉంచి అమ్మాయికి ఉద్యోగం వచ్చే విధంగా పిల్లలకి చదువు అలాగే వాళ్ళకి ఆ రోజు ఉన్నటువంటి మరి ఒక్కొక్కరికి 2 సెంట్లు భూమిని కూడా ఇప్పించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అనధికారంలో ఉన్నది, ఉద్యమ పందాలో మేమంతా పనిచేసాము. వాళ్ళకన్నిటికీ రాష్ట్రంలో జరిగిన మరి కావల్లో జరిగిన ఒకటి పోరాట పందాన్ని మేమంతా నడిపించాం. అయితే మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కావల్లో 30,000 చిల్లర మెజార్టీతో మరి మన కావ్య కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అయితే నిన్నటి రోజున మనం చూస్తే చాట్ల వాసు, మొన్నటి రోజున మనం చూస్తే అరగల కిష్టయ్య. ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అనేది మనకి అది మనం వెతకతనమా? శాసనసభ్యుల వారు కావల్ని ప్రశాంతంగా ఉండియాలనే ఉండే ఆలోచనతో ఉన్నందువల్ల ఉన్న మెతకతనమో నాకు అర్థం కావట్లా. కావలి శాసనసభ్యులు కావలిలో ఎటువంటి పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి, కావలిలో ఎయిర్పోర్ట్ వస్తుంది, కావలిలో రామాయపట్నం పోర్ట్ ఉంది, కావలిలో ఫిషింగ్ హార్బర్ ఉంది. కాబట్టి దీనిని మనం ఒక మంచి ప్రాంతంగా ప్రశాంతమైనటువంటి ప్రాంతంగా ఉంచాలే కానీ ఇటువంటి మర్డర్లు హత్యాయత్నాలు ఇటువంటి వాటికి గొడవల జోలికి పోయి ఉంటే ఇవన్నీ ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతో ప్రశాంత వాతావరణంలో ఆయన ఉండటం కారణమేనని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎమ్మెల్యే గారు కొనసాగ చేస్తే ఈ రోజున వైసీపీ పార్టీ ఇక్కడ ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ఆయన ఆ పరిస్థితిలో లేడు. కావాలని ఒక ప్రశాంతమైన వాతావరణంలో నడపాలని ఆయన చూస్తా ఉన్నాడు. మీలాగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని మా తమ్ముడు చెప్పినట్లుగా ఇటువంటి పనులు ఆయన చేయలేదని సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే నాకు ఒకటి ఇక్కడ గమనిస్తుంటే నాకు ఒకటి తెలుస్తుంది ఏంటంటే, ఈరోజు అరగల కృష్ణయ్యని చేశారు, వాసుని చేశారు. వాసుని అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ప్రణాళికతోటి మరి కొంతమంది ఇతర కులస్తులతో కలిపి అతను దాడి చేయటం, ఆ దాడి అనంతరం అతను హాస్పిటల్లో మరణించడం జరిగింది. అంటే చనిపోయినాడు ఎస్సీ, మరి కేసు పెట్టించుకుంటున్నవాడు కూడా ఎస్సీ. ఇప్పుడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎస్సీల మధ్య ఏ విధంగా చేస్తున్నాడో గమనించండి. అంటే కొట్టించుకున్నవాడు ఎస్సీ, కొట్టినోడు ఎస్సీ వాడుతా ఉన్నాడు. వీళ్ళ జీవితాలు ఈరోజు ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ జీవితాలు పత్రం అవ్వాలి. వాళ్ళు ఎవరైనా కానీ తప్పు చేసిన జీవితం పత్రం. దీనికంటే ఎవరు? రామారెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అండతోనే నిన్న కాక మొన్న అరగలకి ఉదంతం జరిగిన ఎవరైనా వల్ల ఈ విధంగా జరిగిందంటే ఎవరు అండ ఆపు లేకుండా జరగదు. ప్రతాప్ రెడ్డి గారు చేసే దుందుడుకు చర్యలు, రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి చేసే మరి రఫా పాలిటిక్స్ తోటి ఆ కార్యకర్తల్లో మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఉద్దేశంతో దానికి పావులుగా ఎస్సీలు వాడుకుంటా ఉన్నారు. ఎస్సీలందరూ కూడా గమనించమని చెప్తా ఉన్నా. ఏం జరుగుతుంది ఇక్కడ? మరి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారి వారి మీద దాడి చేశారు, రెక్కీ చేశారు, ఆయన్ని హత్యాయత్నం చేయాలని ప్రయత్నం చేశారు. మరి అక్కడ పనిచేసే వాళ్ళంతా ఎస్సీలు. ఇక్కడి నుంచి ఎవరు పోయారంటే ఆపుకూరు రాజేష్, శ్రావణు, మరొకడు. వీళ్ళెవరు? వీళ్ళు ఎస్సీలే. వాళ్ళు ఎస్సీ మాదిగా అయితే వీళ్ళు ఎస్సీ మాల. అక్కడ పనిచేసేవాడు ఎస్సీ మాల. కొట్టించుకున్నవాడు ఎస్సీ, కొట్టినవాడు ఎస్సీ. ఆడ మాదిగా ఇక్కడ మాల. అంటే టోటల్ గా ఈ జాతుల్ని సర్వనాశనం చేసడానికి, 2 వైపులా సర్వనాశనం చేసడానికి ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సిద్ధపడ్డాడని చెప్పి ఎస్సీ సమాజానికి, ఎస్సీ మేధావులకి దీన్ని గమనించాలని వాళ్ళందరూ కూడా తెలియజేస్తా ఉన్నారు. సరిపోని తన్నడు పక్కన వస్తే అధికారంలో ఉన్నప్పుడు చూస్తే దుగ్గిరాల కరుణాకర్ మరి చేపలు పట్టుకోనియకుండా అసలు అప్పులు పాలు చేసి ఆ ఇంటి స్థలం దోచుకోవాలని చేసి అతను ఆత్మహత్య చేసుకునే విధానంగా ప్రయత్నం చేస్తే, మరి అతను వైసీపీలో ఉన్నప్పటికి కూడా అతను ఆ విధంగా చేస్తే మరి దానికి చేయగలిగే పరిస్థితి ఆ రోజు పార్టీ ఎదుర్కొంది. వాళ్ళకి న్యాయం చేసింది, ఆయన్ని జైలుకు పంపించింది, శిక్ష కూడా పడేటట్టు చేస్తుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే నేను చెప్తుంది ఎస్సీ జనాలకి, ఎస్సీ మేధావులు మీరు ఆలోచించండి. ప్రతాప్ కుమార్ రెడ్డి చేసే ప్రతి విషయం మీద ఎస్సీలని పావులుగా వాడుకుంటున్నాడు. నేను వైసీపీలో ఉండే ఎస్సీ లీడర్స్ కూడా దయ ఉంచి మీ అందరూ కూడా చెప్తా ఉన్నాను. మీ ఎస్సీలని పురుకొల్పి ఎస్సీల మీద దాడులు చేయించి దాంట్లో కొంతమంది ఎస్సీ ఏతరులను కలిపి వాళ్ళ చేత దాడులు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు. టోటల్గా ఎస్సీలు, ఎస్టీలు, వైసీపీ పార్టీలో ఉండేవాళ్ళు కేసుల వల్ల సర్వనాశనం అవుతున్నారు. దాడుల వల్ల
తెలుగుదేశం పార్టీలో ఉండేవాడు ప్రాణాలు కోల్పోతున్నాడు. హత్యాహత్యలు చేస్తా ఉన్నారు, సర్వనాశనం చేస్తా ఉన్నారు. ఎంపీటీసీగా ఉన్నప్పుడు అలగల కృష్ణయ్య సౌమ్యుడు, పెద్ద మనిషి, మాజీ ఎంపీటీసీ. మరి ఆయన ఆ విధంగా దాడి చేస్తే ఒక 20 రోజుల పాటు 25 రోజుల పాటు బెడ్లో ఉండాల్సిన పరిస్థితి. ప్రతాప్ కుమార్ రెడ్డికి ఈ దాడులు చేయించేదానికి కూడా ఏరే కూడా దొరకలేదా? అంటే మాలమాదిగోళ్ళే ఈ దాడులు చేయించేదానికి మీకు దొరికారా? అంటే ఈ వైపు నుండే మాలమాదిగోళ్ళు జైలుకు పోవాలి, ఈ వైపు నుండే మాలమాదిగోళ్ళు దేవుడికి అడుగు పోవాలి. ఆయన యొక్క పంతం ఈ కావలి నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో ఎస్సీ లీడర్స్ గా ఉండేవాళ్ళు, ఎస్సీ నాయకులుగా ఉండేవాళ్ళు, ఎస్సీ జనాంగం మేజర్ గా బతుకుండకూడదు, ఉంటే జైల్లో ఉండాలి, లేకపోతే దేవుడి కాడికి పోవాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. కానీ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఆ ప్రాంతంలోనే ఎక్కడ దూరంగా కూడా లేదు, అదే ప్రాంతంలోనే మరలా ఈ విధంగా జరిగిందంటే ఇది కేవలం అంత కుట్ర. కంప్లీట్ గా ఈ మా తమ్ముడు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని వీకెండ్ చేసేదానికి, అలాగే వాళ్ళ పార్టీ క్యాడర్కి మీరు ఏమైనా చేయండి నేను చూసుకుంటాను, మా నన్నుడు పైన సైకో అన్న వడ్డల పార్టీ పెట్టుడు వడ్డలు ఇస్తాను, మీరు నరకండి అని చెప్పే విధానానికి ఇది తోడ్పడుతుందే కానీ ఇది ఇంకో దానికి కదా చదువుటం తెలియజేస్తూ, ఇప్పటికే మేము చాలా ఆలస్యం చేసాం. మా శాసనసభ్యుల వారికి కూడా చెప్తాం, ఇప్పటికే దెబ్బకు దెబ్బ, చావుకు చావు, మరణానికి మరణం, దేనికి అది ఉంటే కానీ తెలుగుదేశం పార్టీ క్యాడర్ ముందుకు రాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో ఉండే ప్రతి నాయకుడు ఎస్సీ ఎస్టీలే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉండే అందరు నాయకులు కూడా మనం బలోపేతం వచ్చి ఈ యొక్క రపారప పార్టీని, ఈ సైకో పార్టీని, ప్రజల ప్రాణాలు మారాలని దోచుకునే పార్టీని, ప్రజా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసిన పార్టీని, ప్రజా దండాన్ని దోచుకునే పార్టీని రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అంటే తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నాకు ఈ సందర్భంగా అవకాశం ఇచ్చిన ఎస్సీ సెల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.